హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సిల్లో. చూడండి, ఈ ఆకు చూడండి. ఇది తెల్ల గల్జేరు ఆకు అంటారు అన్నమాట. దీంట్లో వెరైటీస్ కూడా ఉంటాయి. ఈ కాడని చూసారా, తెల్ల ఉంది. ఈ కాడ కాబట్టి తెల్ల ఉంది కాబట్టి ఇది తెల్ల గల్జేరు ఆకు. ఇది ఏంటంటే పప్పు చేసుకోవడానికి తెంపుతున్నాం. ఈ కిడ్నీలకు కూడా యూజ్ అవుతాయి మంచిగా. పప్పు వేస్తే బాగుంటుంది. ఇది తెల్ల గల్జేరు ఆకు అంటారు. ఇట్లా కారుగా తెంపుతున్నా. ఇది మనం గంగవాయల కూర పప్పు ఎట్లా వేసుకుంటామో ఇది కూడా అట్లనే వేసుకోవాలి. ఇది ఎక్కువ శాతం ఎవరికి తెలియదు ఈ ఆకు తింటుందని, తింటే ఏమవుతుందో అనేసి. కానీ మీరు అందరూ అబ్జర్వ్ చేశారో లేదో, గంగవాయల కూర అమ్మేటప్పుడు మధ్య మధ్యలో ఇట్లాంటి ఆకు కూడా వస్తే మనం పిచ్చి ఆకు అనేసి తీసి పారేస్తాం. కానీ ఇది ఆకు కూడా తింటారు అనేసి వాళ్ళు అమ్ముతారు. కానీ మనం పిచ్చి ఆకుని తీసి పారేస్తాం. ఈ పప్పు వేసుకొని తింటే బాగుంటుంది. చూడండి, ఆకు ఇది తెల్ల గల్జేరు ఆకు. ఇగో కాడ తెల్లగా ఉంటుంది అన్నమాట. తెల్ల గల్జేరు ఆకు చూడండి. కట్ చేసుకున్నాక వాష్ చేసుకోవాలి. ఇగో ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం. ఎల్లిపాయ పొట్టును ఎండుమిర్చి కూడా, ఎల్లిపాయ పొట్టు తీసి పచ్చ దంచుకొని పెట్టుకున్నాం. ఎండుమిర్చి సగంగా చుంచి పెట్టుకున్నాం. ఇక పప్పు ఎర్రపప్పు అనమాట. ఎర్రపప్పు కూడా కడిగి నానబెట్టుకున్నాం. ఇది తెల్ల గల్జేరు ఆకు ఇట్లా వాటర్లో వేసుకున్నాం. ఏమన్నా మట్టి ఇట్లా ఉంటే కింద పోతుంది అనేసి ఇట్లా కడిగి పెట్టుకున్నాం. జీలకర్ర ఆవాలు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఎల్లిగడ్డ దంచి వేసుకున్నాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఎండుమిర్చి కూడా. సో అది కొంచెం రెడ్డిష్ కలర్, లైట్ రెడ్డిష్ కలర్గా, బ్రౌనిష్ కలర్గా వేసినంతసేపు వదిలేసాను. అవి వేగిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. సో కొంచెం అది ఆనియన్స్ మిర్చి వేగేంతసేపు కలుపుతూ ఉండాలి మధ్యలో. ఇప్పుడు చికెన్ పసుపు అంటే మన కర్రీ ఎంత వండుతున్నామో మన క్వాంటిటీ తెలుస్తాయి కదా. సో దాన్ని బట్టిగా పసుపు వేసుకోవాలి. ఒక 1 స్పూన్. తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేయాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే అన్ని ఆనియన్స్ మిర్చి ఎప్పుడైతే వేసామో అవన్నీ కలుపుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట ఇంగువ తింటే. సో మీరు కూడా ఇంట్లో ఇంగువ వాడడం స్టార్ట్ చేయండి. వాడడం వల్ల స్మెల్ అవి ఇవి టేస్ట్ ఏం చేంజ్ రాదు. అలాగే మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకుంటున్నాం కదా, తెల్లగా ఆకు వేసుకోవాలన్నమాట. ఆకు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అది మూత కొంచెం ఆకు ఉడకాలన్నమాట. ఎందుకంటే పచ్చి వాసన ఉంటాయి కదా, ఆకు పచ్చి వాసన. ఆ పచ్చి వాసన పోయేంతసేపు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఆకు ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత చూడండి ఆకు నిండా వేసినట్టు. కానీ చూడండి క్వాంటిటీ ఎంత తక్కువ అయిందో కదా. ఆకు ఉడికింది కదా. సో తర్వాత ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న ఎర్రపప్పుని అందులో వేసేయాలన్నమాట. కర్రీలోకి ఆ పప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని చూడండి
ఆకు అయితే అసలు కనిపించట్లేదు, చాలా ఆకు వేసాము. కానీ ఉడికిన తర్వాత మనం ఫస్ట్ ఆకు ఉడికించుకున్నాం కాబట్టి ఆకు చూడండి క్వాంటిటీ తక్కువ కనిపిస్తుంది. పప్పు వేసినాక కాసేపు మూత పెట్టి ఉడికించుకున్నాము. కలర్ మారిన తర్వాత పప్పు ఉడకాలి కదా, ఫస్ట్ ఏమో వేయించుకోవాలి వేగాలి ఆయిల్లో, తర్వాత వాటర్ వేయాలన్నమాట. పప్పు ఉడకాలి కదా, సో తగినంత అంటే ఆ క్వాంటిటీని బట్టి మనం ఒక 2 bowls ఆఫ్ వాటర్ వేసి పప్పు ఉడికేంతసేపు ఇక ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికేంతసేపు వదిలేసేయాలి. పప్పు ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని, అంటే ఎందుకంటే ఎండుమిర్చి వేసినాం కాబట్టి 2 నిమిషాల నుంచి దించుడే. ఇక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకొని కలుపుకోవడమే. అంతే ఫ్రెండ్స్, తెల్లగల్జరాకు పప్పు రెడీ. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.